హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనం సూరత్లో ఉన్నాం కదా. ప్రజెంట్ అయితే మనం ఈరోజు బీచ్కి వెళ్ళాలి. అయితే మార్నింగ్ నైట్కి కొంచెం నిద్ర పట్టలేదు అనమాట. వీడియో తీసి వచ్చేసరికి నిద్ర పట్టలేదు. సో మార్నింగ్ లేచి టిఫిన్ చేసి పడుకుంటే ఇప్పుడైతే 2 అవుతుంది. మనం అయితే ఇప్పుడు వెళ్ళి సూరత్ బీచ్, దుమాస్ బీచ్ ఉంది కదా. సో ఆ బీచ్ అయితే కవర్ చేసి మనం రేపు మార్నింగ్ వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి మనం అయితే ఈరోజు దుమాస్ బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒక 4-5 ప్లేస్లు అయితే కవర్ చేయబోతున్నాయి ఈ వీడియోలో. కాబట్టి ఒక లైక్ వేసుకొని మొదలు పెట్టండి. నేను రెడీ అయిపోయి వెళ్ళిపోదాం దుమాస్ బీచ్. ఓకే. సో బయటకు వస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఇక్కడ బిల్డింగ్ చూసారు కదా, షిప్ టైప్లో ఉంది. నిజంగా ఇదేంటి రోడ్డు మీద షిప్ ఉన్నది, బీచ్కి వచ్చేసానేమో అనుకున్నా. చూసారు కదా ఎలా ఉందో. సేమ్ షిప్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. మామూలు లేదు, చాలా బాగుంది. ఇది ఒక మరి ఆఫీస్ అనుకుంటా, మరి చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటే తీసాను అన్నమాట వీడియో. ఇంకోటి నెక్స్ట్ అదిరిపోయే వీడియో ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది అది. అవి మొత్తం రూమ్లు అనమాట. అదేంటంటే ట్రక్స్ ఉంటాయి కదా, లారీలు ట్రక్స్ అలాంటిది అనమాట. మనం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చాము. రేపైతే ఈ ఎయిర్పోర్ట్ నుంచే మనం గోవా టు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అయితే మనం బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే దుమాస్ బీచ్. చూద్దాం ఎలా ఉంటుందో మరి. సో ఫైనల్గా అయితే మనం దుమాస్ బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. సూరత్లో మంచి ఫేమస్ అయిన ప్లేస్ అనమాట దుమాస్ బీచ్. సో చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా ఎలా ఉందో. బీచ్ అయితే అంటే వాటర్ ఇంకా ముందుకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. స్నానాలు కూడా చేస్తారు. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంది. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతుంది కదా, మొత్తం వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూసారు కదా చాలా బాగుంది. సన్సెట్ అవుతుంది ఇప్పుడు. కొంచెం ముందుగా రావాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది నేను రావడం. ఆల్రెడీ కొంచెం చిన్న పని ఉండడం వల్ల నేనైతే కొంచెం లేట్గా రావడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి బీచే కదా, కవర్ చేయొచ్చు. సాయంత్రం టైంలోనే కొంచెం బాగుంటుందని నేనైతే సాయంత్రం రావడం జరిగింది. ఈ టైంలోనే బీచ్ ఏదైనా కొంచెం సన్సెట్ టైంలో కొంచెం ఫొటోస్ కానీ ఇలాంటివి బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం మొత్తం బీచ్ అంతా తిప్పి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఒంటెలు ఉన్నాయి, తర్వాత గుర్రాలు ఉన్నాయి, సో తర్వాత బండ్లు కూడా ఉన్నాయి. ఏంటంటే అలా తిరిగి రావడానికి బాగుంటుంది. ఇప్పుడైతే మీకు ఒంటిని చూపిస్తారండి. ఒంటి మాత్రం మామూలు లేదు. చూడండి ఎంత ఉన్నాయో. ఒక్కొక్క ఒంటి మీద దగ్గరికి ఒక 2-3 అయితే ఎక్కేస్తున్నారు. చూడండి ఎలా ఉందో ఇది. ఏం లేదు, టక్కున ఇసిరి పారైపోతుంది. దగ్గరికి వెళ్ళామనుకో మన జిట్టు పట్టుకొని అలా ఇసిరి పారేస్తుంది. చూసే ఎలా ఉంది అది. చూడు ఎలా ఉందో. మామూలుగా లేదు. మోడీ అమ్మ, దాని పొల్లు చూసా ఎలా ఉన్నాయో. ఓ అమ్మ అదే గుర్రపడి చూస్తుంది. చూడు ఎలా ఉందో. ఏం తింటాయో అర్థం కాదు, నోరు వేస్తూనే ఉంటున్నాయి. సో ఫ్లైట్ అయితే వెళ్తుంది చూసారా, ఇండిగో ఫ్లైట్. సో ఈ విధంగా అయితే ఉంది మొత్తం బీచ్. మనం కొంచెం అటు సైడ్ కూడా వెళ్దాము. అటు సైడ్ కూడా చూద్దాం. బీచ్ మొత్తం సందర్శిద్దాం. మంచి ఎడారిలాగా అయితే ఉంది లొకేషన్ మొత్తం. బీచ్ అంటే మన ఊరి సైడ్ ఉంది కదా, ఆ టైప్ ఉంటుంది అనుకున్నా. నిజంగా చెప్పాలంటే మన పోలవరం బీచే చాలా బాగుంటుంది. దీనికన్నా చెప్పుకున్నట్లయితే పోలవరం బీచ్ చాలా బాగుంటుంది. ఏముంది ఇక్కడ, చిన్న టెంట్లు వేసుకొని అలా. బీచ్ అంటే ఏం లేదు, జస్ట్ అలాగా 4 టెంట్లు వేసుకొని ఏమైనా అమ్ముతున్నారు. టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి. ఈ టెంపుల్ అయితే బాగుంది. వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తాయంట.
సో ప్రజెంట్ అయితే లేవు. వాటర్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది. సో అటు సైడ్ లాంగ్లో అయితే మనకి బోట్స్ అయితే ఉన్నాయి. వాటరే లేదు, ఇంక బోట్స్ ఏం చేస్తాయి. దూరం వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తాగాలి కాబట్టి హిల్ అయితే తాగుతున్నా. ఇక్కడ మోన్స్టార్లు అన్నీ ఉన్నాయి, రెడ్ బుల్. కానీ నేను హిల్ అయితే తీసుకున్నాను, తాగేసి ఇంక వెళ్ళిపోదాం. బీచ్ అయితే నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. ఫోన్లో చూసినప్పుడే లొకేషన్లో అంటే మ్యాప్ ఆన్ చేసి చూస్తాం కదా, అప్పుడే పెద్దగా అనిపించలేదు. సో మొత్తానికి అయితే సూరత్లో ఒక బీచ్ ఉంది కదా, వెళ్దాం ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. నాకైతే అంత పెద్దగా మంచి లొకేషన్లు అయితే ఏం లేవు. చుట్టుపక్కల అయితే రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా తీయలేదు. ఒక చిన్న జంక్షన్లా అనిపిస్తే ఇక్కడైతే తీస్తున్నాను అనమాట. మెయిన్ సెంటర్ ఇదే, ఈ దుమాస్ పార్క్కి మెయిన్ సెంటర్ ఇదే అనమాట. చూసారు కదా, ఇక్కడంతా లోపల కూడా మొత్తం రెస్టారెంట్లు, చిన్న చిన్న షాపులు ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇటు సైడ్ రెస్టారెంట్లు ఉన్నాయి, ఇటు సైడ్ అయితే చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి అనమాట. సో ఇక్కడ అయితే ఐ లవ్ దుమాస్ అని అయితే ఉందన్నమాట. ఇది ఒకటి బాగుంది, చూస్తారు కదా. అక్కడ కూడా ఒక హోటల్ దుమాస్ అని ఇక్కడ కూడా ఒక హోటల్ అయితే ఉందన్నమాట. రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, రూము అండ్ రెస్టారెంట్ కూడా ఇది. సో ఈ రెస్టారెంట్లో వచ్చేసి చూసారా రేట్లు ఎంత ఉన్నాయో, 400. ఇక్కడ ఏదో 150 అయితే ఇదే ఒకటే తక్కువ ఉన్నట్టుంది, అన్నీ 200 పైన ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ర్యాపిడోస్ కానీ తర్వాత ఆటోలు కానీ ఏం లేవు అనమాట. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు ఒక గ్రూప్ అయితే వస్తున్నారనమాట, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి ఆటోలు తప్ప వేరే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఏం లేవు. సో కాబట్టి ఎదుగుతుంటే ఇక్కడ బస్సులు అయితే కనిపించాయి అనమాట. బస్సులు అయితే ఇప్పుడు వెళ్తాయి. ఇప్పుడు నేనైతే బస్సుకే వెళ్ళాలి. సో ఇంక లేట్ చేయకుండా వెళ్ళి బస్సు ఎక్కేస్తాను వెళ్ళి. సో ఫైనల్గా అయితే రూమ్కి అయితే చేరుకున్నాను. బస్సు టికెట్ వచ్చేసి ఎంత, 30 రూపీస్. చూసారు కదా, 30 రూపీస్. ఓలా ఛార్జ్ వచ్చేసి ఓ బైక్, అదే ఆటో అయితే 250-300 చూపిస్తుంది ఓలాలో. అదే బస్సు అయితే 30 రూపాయలతోనే వెళ్ళాను వచ్చాను. అంటే మొత్తం 100 రూపాయలతోనే అటు ఇటు వెళ్ళి వచ్చేయచ్చు బస్సు అయితే. కాకపోతే బస్సు మనం అనుకున్న దగ్గరకు, మన రూమ్ దగ్గరకు ఉండదు కాబట్టి మళ్ళీ ఆటో కానీ ఇది బైక్, ఓలా బైక్ కానీ ఏదో ఒకటి చేసుకొని వస్తే పర్ఫెక్ట్ ఇంటికి వచ్చేయచ్చు. సో నన్ను అయితే కొంతవరకు తీసుకొచ్చింది అక్కడ. ఏ బస్ స్టాండో నాకు అంతగా ఐడియా లేదు. సో అక్కడ తీసుకొచ్చి దించేసింది. అక్కడ నుంచి మళ్ళీ నేను ఆటో బుక్ చేసుకుంటే దానికి ఒక 60 రూపాయలు అయితే అయిందనమాట. సో రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏం తినాలి, ఇంకా ఏం తినాలో తెలియక వస్తా నేనైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట. సో ఈరోజు మనకి ఫ్రూట్స్ ఒక 3 యాపిళ్ళు, ఒక 3 ఆరెంజ్. సో మనం అయితే ఇవన్నీ తినేను, కాకపోతే కొన్ని అయితే ఉదయం తిన్నాం, సరేనా. మొత్తానికి అయితే ఇది మార్నింగ్ ది నెక్స్ట్ డే. సో ఈరోజు అయితే మనం హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్లైట్ వచ్చేసి కరెక్ట్గా 3:20కి టైము. ఇప్పుడైతే మనం సూరత్ ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళాలి. మనకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదనమాట, ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే 10,000 అవుతుంది. సో కాబట్టి మనమైతే సూరత్ నుంచి గోవా వెళ్ళి గోవా నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే సూరత్ నుంచి 3:30కి అయితే ఫ్లైట్ ఉంది. సో గోవాలోని 6 గంటలు వెయిట్ చేస్తుంది. సో 6 గంటల టైంలో నేను బయటికి వెళ్ళి ఏమైనా వీడియో తీస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఖచ్చితంగా తీస్తానని చెప్పట్లేదు, పక్క ట్రై చేస్తాను. మ్యాక్సిమం సిటీ వ్యూ కానీ కొన్ని ప్లేసెస్ ఏమైనా ప్లేసెస్ టైం ఉంటే తిరిగేసి మొత్తం చూపిస్తాను ఈ వీడియోలోని. సో ఇంకా అంటే నైట్ 11 గంటలకి గోవా నుంచి హైదరాబాద్కి అయితే ఫ్లైట్ ఉందన్నమాట. సో ఆ ఫ్లైట్కి అయితే మళ్ళీ నేను ఎక్కాలి, ఓకేనా. మరి వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్కి, సూరత్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతారండి. ఎయిర్పోర్ట్ చూడలేదు కదా, చూపిస్తాను. సూరత్ ఎయిర్పోర్ట్ కూడా మామూలుగా ఉండదు. నిన్న బీచ్కి వెళ్తుంటే చూశాను అనమాట, మామూలు లేదు, చూద్దాం.
419 flying to Goa. Requested passengers kindly identify the zones on the boarding pass of మొత్తానికి అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. బోర్డింగ్ పాస్ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఫ్లైట్ ఎక్కడమే. బీచ్ గోవా బీచ్ ప్రజెంట్ గోవా ఎయిర్పోర్ట్. సో ఫైనల్గా అయితే మనం గోవాలో అయితే దిగేసాం అనమాట. చూస్తారు కదా ఎయిర్పోర్ట్. గోవా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఎయిర్పోర్ట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట డిజైన్. సో ఇది అవుట్ గేటు, మనకి మెయిన్ గేట్ ఎంట్రీ గేట్ వచ్చేసి అటు సైడ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం తక్కువ టైంలో మనం అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని బీచెస్ కవర్ చేస్తానో తెలీదు, ఏమేమి కవర్ చేస్తానో నాకే తెలియదు అనమాట. చూద్దాం, కవర్ చేద్దాం. ఎన్ని కవర్ చేస్తా అన్నే, ఇన్ని కవర్ చేస్తానని అయితే చెప్పలేను. చూద్దాం ఎన్ని కవర్ చేద్దామో నాకే కూడా తెలియదు. సో గోవా ఫుడ్ చూసారు ఎలా ఉందో, మొత్తం బండకారం వేస్తాడు. మేము కాలిపోయినా. సో ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ దూరం అయితే నడిచి వచ్చానమాట. ఇక్కడ ఎక్కడా కూడా ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ ఏది బుక్ అవ్వట్లేదు అనమాట. చాలా కష్టం ఇక్కడ. ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి నా కష్టాలు అయితే చూడండి, మామూలు లేదనమాట. ఒక బస్సులు అయితే ఉంటాయన్నమాట, చిన్న బస్సులు. ఆ బస్సు ఎక్కి అయితే బీచ్కి వెళ్తున్నా చూడండి. సో గోవాలో అయితే లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి, కాకపోతే చూపించడానికి మనకి మంచి సర్వీస్ అనేది లేదనమాట. ఓలా, ర్యాపిడో ఇలాంటివి ఏమన్నా బైక్స్ ఉంటే మనం తిరిగి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ బస్సుల్లో మనం వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. ప్రతి 5 నిమిషాలకి ఆపుతూ తీసుకెళ్తున్నారనమాట. దానివల్ల చాలా కష్టమైపోతుంది. చూసారు కదా ఆటోలో తిరుగుతున్నాయి బస్సులు. అయితే బస్సులు తప్ప ఆటోలు కానీ, బైక్స్ కానీ, అసలు ఓలా, ఊబర్ ఏది అలో లేదనమాట. ఇక్కడ అసలు ఏది పని చేయట్లేదు. ఇక్కడ అసలు బ్యాన్ చేశారో తెలియట్లేదు, ఏం చేశారో తెలియట్లేదు. ఇది వెళ్ళాడు బస్సులు వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి. ఈ బస్సు కొంచెం పర్లేదు, బాగుంది బస్సు. మిగతా బస్సులు కానీ ఏవి కూడా వేస్ట్ అసలు. గోవా బస్ స్టాండ్ అండి ఇది. గోవా బస్ స్టాండ్ దగ్గర తెచ్చి ఆపింది. డొక్కు బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సు ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోవాలి మనం, అంతే. సో ప్రజెంట్ అయితే నేను బీచ్కి వెళ్దామని బయలుదేరాను. ఆ బస్సుల్లో వెళ్ళేసరికి మనకి 1 అవర్కి ఎక్కువ పడుతుంది. మళ్ళీ మనం అక్కడ షూట్ చేసుకొని వచ్చేసరికి ఫ్లైట్ టైం అయిపోతుంది అనమాట. సో కాబట్టి నేనైతే మళ్ళీ రివర్స్ వచ్చేసాను. ఇంకేం లేదు, ఒక 2 అవర్స్ కూర్చొని మనం వెయిట్ చేసి ఇంకా ఫ్లైట్ ఎక్కి మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. టుడే ఫుడ్ ఇక్కడ ఒకటి గమనించారా, సూరత్ నుంచి గోవా వచ్చినప్పుడు నాకు విండో సీట్ దొరకలేదు. ఇప్పుడు నైట్ టైం వ్యూ కూడా కనిపించదు. ఈ టైంలో నాకు విండో సీట్ వచ్చింది. Cabin credits on all slides.